9వ అధ్యాయం 37వ వచనం, పేజ్ నంబర్ 10. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం అందరం కలిసి. గనుక కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. 38వ వచనం కూడా. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడి. 37వ వచనం మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుకుంటాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చదవండి. లేఖన భాగం దీవించి ప్రభు మనతో మాట్లాడి మధ్యాహ్న కాల సమయంలో తన వర్తమానమును దయచేయనుగాక. దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే కోత విస్తారముగా ఉంది. కోత అంటే ఒక మనిషి జీవితాన్ని దేవుడు చెట్టుతో పోల్చాడు. దేవుడు తన్ను తాను చెట్టుతో పోల్చుకున్నాడు. ఏదైనా వనంలో ఆదామవ్వలకి దేవుడు ఆ ఏదైనా వనంలో జీవవృక్షాన్ని నాటాడు. ఏదైనా తోటకు మధ్యలో జీవవృక్షాన్ని నాటాడు. ఆ జీవవృక్షం ఎదుట ఆదామవ్వలు నివసించారు. దానికి దగ్గరలోనే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని కూడా దేవుడు నాటాడు. జీవవృక్షము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము సైతాను. దేవుడు చెప్పాడు, ఈ తోట చెట్ల వృక్ష ఫలములలో దేనినైనాను మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మీరు చావకుండానట్లు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. ఇది జీవవృక్షం, ఇందులో జీవం ఉంది. ఇది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం, ఇందులో మరణం ఉంది. చదవన్నమాట ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఆదామవ్వలు ఆ జీవవృక్షం ఎదుట నివసిస్తూ ఉన్నారు. ఆ జీవవృక్షాన్ని కోరుకోవాలని వారికి తట్టలేదు. ఆ జీవవృక్షాన్ని భుజిస్తే వాళ్ళు దేవునితో యుగయుగాలు ఉండేవాళ్ళు అన్నమాట. అందుకే పరలోకంలో జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తునని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాగ్దానం. కాబట్టి ఆ జీవవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవానికి సాదృశ్యం అన్నమాట. అందుకే చూడండి 3వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. కాబట్టి ఆదామవ్వలు జీవవృక్షం ఎదుటనే జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎదుటి నుండి వెళ్ళగొట్టబడేంత వరకు వాళ్ళకి ఆ జీవవృక్షం యొక్క విలువ తెలియలేదు. జీవవృక్షమే కాదు, ఆ ఏదైనా వనమంతా ఆశీర్వదించబడిన పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ శాపం లేదు. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది,
ఆ పండ్లన్నీ అలాగ పండి ఆదామవ్వలు కోసుకుని తినేంత వరకు, లేకపోతే ఇతరులకు ఇచ్చేంత వరకు అవన్నీ రెడీ టు ఈట్ అన్న స్థితిలో ఉంటాయంట. ఇప్పుడు మంచి మామిడికాయల సీజన్, ఉలవపాడు మామిడికాయలు చూడగానే నోరూరుతుంది. అయితే అవి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 4-5 రోజులు, ఒక వారం 10 రోజులు మీరు ఊరెళ్ళి వచ్చారు, అవి అలాగే ఉంటాయా? కుళ్ళి పాడైపోయి అందులో నుంచి నీరు గారి పురుగులు బట్టి. అయితే ఏదైనా వనంలో దేవుని యొక్క ఆశీర్వాదం అన్నప్పుడు అటువంటి స్థితి లేదు. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో, దేవుని యొక్క జీవం ఉంటుందో, అక్కడ నాశనము నష్టము అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం యొక్క ఆ ఫలాలు తిని ఏమైందంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే యోహాను పత్రికలో యోహాను రాస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. రోమపత్రికలో పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుడు వద్దన్న పండు తిన్న కారణం చేత ఆదామవ్వలకి మరణము సంప్రాప్తమైంది. ఏదైనా వనంలో ఆదామవ్వల్ని సైతాను శోధించాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల వృక్షఫలములలో దేన్నైనా తినవద్దని దేవుడు మీకు చెప్పాడా అని ఒక అనుమానాన్ని పుట్టించి ఆ ఏదైనాలో ఉన్న ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలం మీద ఆశ కలిగించాడు. ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని మీరు తింటే ఏమవుతారంట? దేవదూతల్లాగా అవుతారు. సైతాను చెప్పిన అబద్ధం. దేవుడేమో మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తింటే మీరు చనిపోతారు, అందులో మరణం ఉంది అని చెప్పాడు. సైతాను ఏం అబద్ధం చెప్పాడు? మీరు దాన్ని తింటే దేవదూతల్లాగా అవుతారు అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళు దేవదూతల్లాగా ఉన్నారు. అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏదైనా వనంలో ఆదామవ్వలు దిగంబరులుగా ఉండిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి అని రాయబడింది. దేవుని యొక్క మహిమలో ఉన్నారు. దేవుని యొక్క మహిమ మేఘమును ధరించుకుని ఉన్నారు. దేవుని యొక్క మహిమలో దేవుడు దేవదూతలు ప్రతిరోజు సాయంకాలం పూట వచ్చి, ప్రతి చల్లపూట వాడు వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ దేవుడు తన వేవేల దూత గణముల పరివారంతో వచ్చినప్పుడు ఆదామవ్వలు, ప్రభువా ఈరోజు ఈ కాయలు తిన్నాము, ఈ పండ్లు తిన్నాము, చాలా బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి అని దేవదూతలకు కూడా ఏదైనా వనంలో ఉన్న పండ్లు కోసుకొచ్చి పెట్టేవారండి. అటువంటి జీవాన్ని కోల్పోయి మంచి చెడ్డలు, ఇది కరెక్టా కాదా, ఇది రైటా రాంగా? నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నా చిన్నతనంలో మా ఊరిలో తక్కెళ్ళపళ్ళ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని విత్తు ముందా చెట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా, గంటలు రాత్రి ఆకలి అయ్యేదాకా మాట్లాడుకునేవాళ్ళు. సాయంకాలం చల్లబడ్డ తర్వాత వచ్చి ముసలాళ్ళు అక్కడ కూర్చుని ఏమీ తెలియదు కాదు. ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఎటోళ్ళు అట్లా వేసి వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఎవరో వచ్చి తిట్టేవాళ్ళు అనమాట. ఎంతసేపు అనవసరమైన వాదాలు వేసి అన్నం తిని పడుకోండి, పగటి మాటలు పనికి చేయటు, రాత్రి మాటలు నిద్రకు చేయటం తిడితే అప్పుడు లేచి వెళ్ళేవాళ్ళని. కాబట్టి ఈ యొక్క మంచి చెడ్డలు అనేది మనిషికి అవసరం లేదు. మనిషికి ఏం కావాలంటే దేవుని యొక్క జీవం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఎవరేం చేశారు, వాళ్ళు చేసింది కరెక్టా కాదా, వాళ్ళ గురించి నీకెందుకు, నువ్వు చూసుకొని దేవుడు చెప్పాడు. వారిని విమర్శించడానికి నువ్వు ఎవడం? ఇప్పుడు పడి ఉండటమైనా నిలబడి ఉండటమైనా అది నా ఇష్టం, నేను చేసుకున్నాను, నేనే యజమాని, నేను తీర్పు తీరుస్తాను. వాళ్ళు మంచి చేశారా, వీళ్ళు చెడు చేశారా, వాళ్ళు ఇది కరెక్టా కాదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే మన పరిచర్యను పోగొట్టుకుంటాం. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోని దేవుడు చెప్పాడు. మనకేం ఇంట్రెస్ట్ అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవటం, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. కొంతమందికి ఎంత టాలెంట్ ఉంటుందంటే చాలా అమాయకంగా కనబడి అసలు ఎంత విషయాలు చెప్తూ ఉంటారో చెప్పలేమన్నమాట. అలా అమాయకంగా కనబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ఊర్లో వాళ్ళందరి సంగతులు అడిగి అందరి సంగతులు చెప్తారు. తెలియకపోయినా సరే ఆడే కల్పిస్తాడు, ఆడే స్క్రీన్ ప్లే రాస్తాడు, ఆడే స్టోరీ చెప్పేస్తాడు. అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ మాటలు విని మనం సమయాన్ని కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆదామవ్వలు కూడా సైతాన్ యొక్క మాట విన్నారు. మంచి చెడలు తెలుసుకోవాలి, జ్ఞానం. ఈ మధ్యన ఒక స్కూల్కి కూడా భాష్యం స్కూల్ అని పేరు పెట్టారు. ఆ భాష్యం స్కూల్కి ట్యాగ్ లైన్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ఈడెన్ అని ఉంటుంది. కరెక్టేనా? ఏదో ఒక నాలెడ్జ్ ఆఫ్ ఈడెన్ భాష్యం స్కూల్స్ అని బట్టి
మొన్న వీవీఎస్కి వచ్చిన ఒక సిస్టర్ చెప్పింది, ఈ సంవత్సరం భాష్యం స్కూల్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినాయని. విషయం ఏంటంటే, లోకంలో ఉన్న మంచి చెడ్డలు అవి మనకు అవసరం లేదు, మనం దేవుని యొక్క జీవంలో ఎదగాలి. మా నాన్నగారు కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవాడు, సమయానికి ముందు రండి, వచ్చి మందిరంలో ఏదైనా పని ఉందేమో చూడండి, ఆ మందిరంలో పని చేసిన తర్వాత కొంచెంసేపు కూర్చుని ప్రార్థన చేయండి. అలాగే మనం దేవుని యొక్క జీవంలో ఎదుగుతాం. అలాగే దేవుని యొక్క జీవంలో ఆయనకి ఏంటంటే చెప్పడం సరిగ్గా రాదన్నమాట, కఠినంగా చెప్పేవాడు. మంచి చెప్పేటప్పుడు ఎవరైనా సరే కఠినంగానే చెప్తారు. స్కూల్లో పాఠాలు కూడా అయ్యా బాబు అని స్వీట్గా బతిలాడి చెప్పరు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, ఏడుస్తా స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు కలెక్టర్ అవుతాడంట. పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని స్కూల్కి పంపలేదనుకో ఎయిట్ అవుతుంది, అన్స్కిల్డ్ లేబర్ అవుతారు. చదువుకున్న వాళ్ళంతా స్కిల్డ్ లేబర్ అనమాట. వైట్ కాలర్ జాబ్స్ అనేవి వాళ్ళకి వస్తాయి, కష్టపడకుండా పనిచేస్తారు. చదువుకున్నవాడు చిన్నప్పుడు మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని ఆడు స్కూల్కి పంపుకుని ఇంట్లోనే పెట్టుకున్నాడు అనుకో, పెద్ద అయిన తర్వాత మోటు పనులు చేయాల్సి వస్తుంది. అవన్నీ మనకు తెలిసిన మాటలే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క జీవం యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నా అంటే, కోత విస్తారంగా ఉంది. మనుషులందరూ చూడండి దేవుని గురించి తెలుసుకోవాలని చాలా ఆశ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, జాగరణాలు, పుష్కర స్నానాలు ఇవన్నీ దేవుని చూడాలని. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. ఇది లోకంలో మనుషులందరికీ దేవుని యొక్క జీవానికి దూరంగా ఉండటం అనేది అలవాటు అయిపోయింది. లోకంలో దేవుడు మనం ఆ జీవం కలిగి ఉండాలని, ఆ జీవంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. కాబట్టి కోత విస్తారంగా ఉంది. దేవుని యొక్క రాజ్యము, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగిన ప్రజలు. దేవుని గురించి నువ్వు చెప్తావంటే నీకు విలువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. లోక సంబంధమైన విషయాలు చెప్తావంటే మన విలువ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి లోకంలో దైవిక సంబంధమైన విషయాలు మనం తెలుసుకొని దేవుని యొక్క జీవంలో ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నట్టు. అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని యొక్క దృక్పథం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క రాజ్యము, దైవ సంబంధమైన విషయాల పట్ల చాలామంది అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉండండి, దేవుని యొక్క జీవంలో ఎదగండి, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండండి. అప్పుడు మీరు దేవుని యొక్క పనిలో ప్రయాసపడే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మంజిత్ పాలని నిన్న ఒక ఆయన నాకు ఒక చిన్న ఇది పంపించాడు, మెసేజ్. ఆ మెసేజ్లో ఉన్న వర్తమానం ఏంటంటే, అది 2 minutes మెసేజ్ అనమాట. చాలా పళ్ళాలు ఉన్నాయంట. ఆ పళ్ళాలు అక్కడ ఉంటే ఆ పళ్ళాలు ఏం కోరుకుంటున్నాయంటే, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఆ యజమాని వచ్చాడంట, ఆ 10 ప్లేట్లలో ఒకటి క్లీన్గా ఉందంట. ఆ క్లీన్గా ఉన్న ప్లేట్లు అంటే పరిశుభ్రంగా ఉందన్నమాట, కడిగిన ప్లేట్. ఆ కడిగిన ప్లేట్లో తన భోజనం వడ్డించుకుని తిన్నాడంట. అది తీసుకోగానే మిగిలిన 9 ప్లేట్లు నన్ను తిను, నన్ను తీసుకో, నన్ను వాడుకో. ఏం చెప్పాడంటే, దేవుడు ఎవరు పరిశుభ్రంగా ఉంటే వారిని వాడుకుంటాడు. కాబట్టి నన్ను వాడుకో, నన్ను వాడుకో అని కేకలేయటం కాదు, నిన్ను నీవు పరిశుద్ధంగా పెట్టుకుంటే దేవుని యొక్క జీవంలో ఎదుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. పనివారు చాలా కొద్దిగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూముల్ని దున్నండి అని దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు. రక్షణ సువార్త వినని వారు, రక్షణ సువార్త ప్రకటించబడిన స్థలాలు అనేకం ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపించమని కోత యజమానుణ్ణి వేడుకోండి. రండి దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. లూకా 10:2. లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 61. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు
కొద్ది మందియే. కోత విస్తారంగా ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన 70 మందిని ఏర్పాటు చేసుకున్నారు. 70 మందిని ఏర్పాటు చేసుకుని ఏం చెప్పాడంటే, మీరు నేను వెళ్ళే ప్రతి గ్రామానికి నాకంటే ముందు ఇద్దరిద్దరుగా వెళ్ళండి. వెళ్ళి ప్రభు వస్తున్నాడు, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని దర్శించే ముందుగా మీరు సిద్ధపడండి, ఆయన యొక్క దర్శనం కోసం, ఆయన యొక్క ప్రత్యక్షత కోసం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పడానికి 70 మందిని తనకంటే ముందుగా 35 గ్రామాలకు పంపించాడు. ఇద్దరిద్దరు చొప్పున 70 మంది అంటే 35 గ్రామాలకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఈ 35 మందికి ఏం చెప్పాడంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు, కాబట్టి కోతకు పనివారిని పంపించమని కోత యజమానుణ్ణి వేడుకోండి. ఈ లోకంలో ఆ కోత మానవుని యొక్క జీవితాన్ని చూపిస్తుంది. దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషిలో ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని, ప్రతి మనిషిలో ఆత్మలో ఒక ఖాళీ ఉంటుందంట. ఆ ఖాళీని దేవుని యొక్క జీవంతో తప్ప ఇంకా దేనితో నింపుకున్నా సరే అది వారికి నిజమైన సంతోషాన్ని ఇవ్వదంట. ఇప్పుడు చూడండి, కరెంటు పనిచేసే వాళ్ళు చేతులకు గ్లౌజులు వేసుకుంటారు, చూసారా మీరు? ఎందుకంటే ఆ గ్లౌజు అతనికి చేతికి ఒకవేళ ఏదైనా కరెంటు షాక్ కొడితే ఆ షాక్ అతనికి తగలకుండా ఉంటుందన్నమాట. డాక్టర్లు గ్లౌజులు వేసుకుంటారు. ఇప్పుడు గ్లౌజులు ఎప్పుడు అలవాటైనాయి? చాలా కాలం నుంచి గ్లౌజులు ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ప్రతి పేషెంట్ని చూసేటప్పుడు ప్రతి డాక్టరు గ్లౌజులు మార్చుకునేవాడు. ఎందుకంటే ఈ మనిషికి ఒకవేళ కరోనా ఉంటే అది నాకు రాకూడదు, తర్వాత నేను చూసే పేషెంట్కి రాకూడదు. ఆ పేషెంట్ని చూసి పంపించగానే ఆ గ్లౌజులు తీసి అక్కడ పడేసి, అదెంత ఒక 10 రూపాయలు ఎంతో విలువైంది, అయినా కానీ అది తీసి పడేసి మళ్ళీ గ్లౌజులు వేసుకునేవాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ గ్లౌజు వేరే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఆ గ్లౌజు చేతికి వేసుకోవడం తప్ప ఇక దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది తయారు చేయబడిన విధానము, అది తయారు చేయబడిన పని చేతికి వేసుకున్నప్పుడే పరిపూర్ణమవుతుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా చెప్పండి? ఇంకా అది దేనికి పని చేయదన్నమాట. చేతికి వేసుకుంటేనే దానికి పరిపూర్ణత. అలాగే దేవుని యొక్క ఆత్మలో ఉన్న ఖాళీ, జీవము కలిగిన దేవుడు మానవుని సృష్టించిన సృష్టికర్త, ఆయన గురించి తెలుసుకుంటే తప్ప ఈ లోకములో ఆ ఖాళీ అనేది పూర్తి చేయబడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఆ జీవముతో ఒక మనిషి నింపబడితే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేడు అనమాట. అందుకే ఆయన అంటాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇట్స్ ష్యూర్ అనమాట. ఇంకా అందులో ఏమాత్రం సచ్చు లేదు, అనుమానం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా జీవం ఉంటే తప్ప ఎవడు ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రాలేడు. కాబట్టి ఆ మాట చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ప్రపంచంలో ఈ మాట చెప్పిన వాళ్ళు ఈ ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎవరు లేరు. నేనే జీవము. కాబట్టి ఆయన తను తాను జీవవృక్షంతో పోల్చుకున్నాడు. మనుషులందరినీ జీవము కలిగిన కోతగా చూస్తున్నాడు అన్నమాట. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం, పేజీ నంబర్ 83. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారు. కాబట్టి లోకంలో మనకంటే ముందుగా అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు, అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి ఎవరితోనైనా స్వార్థ ప్రకటించినప్పుడు అది మన గొప్పతనాన్ని బట్టి కాదు, అక్కడుండే పరిశుద్ధుల యొక్క ప్రార్థనను బట్టి అనేకులు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు. కాబట్టి ఇతరులు ఎవరో కష్టపడ్డారు,
జార్జ్ వర్వర్ గారు అని ఆయన ప్రపంచ పటాన్ని గ్లోబ్ దగ్గర పెట్టుకుని ఆ గ్లోబ్ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏదైనా ఊరు వెళ్తే సువార్తకి ఓఎం టీమ్స్ అని వచ్చాయి భక్సింగ్ గారి సమయంలో. ఇప్పుడు కూడా కొన్ని దేశాలు వాళ్ళు ఎక్కువ ఆఫ్రికా ఆ దేశాలు వెళ్తున్నారు. ఆ దేశాల్లో సువార్త చేయాలనేది వారి భారం అన్నమాట. ఆ భారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి ఒక కరపత్రం ఇచ్చి, చదువుతామన్న వాళ్ళకి ఒక బైబిల్ ఇచ్చి, ప్రతి ఇల్లు అనమాట, ఏ ఇంటిని వదిలిపెట్టరు. వద్దంటే ఓకే, వాళ్ళ ఇష్టం, ఏం మాట్లాడరు, ముందుకెళ్ళిపోతారు. కాబట్టి అలా గ్లోబు ఎదురుగా పెట్టుకుని ఆ గ్లోబ్ మీద చెయ్యబెట్టి ప్రతి ప్రపంచ పటంలో ఉన్న ప్రతి దేశం కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకేం భారం ఉందంటే ఆఫ్రికా దేశంలో, యూరోప్ దేశాలు అసలు యేసుక్రీస్తు అంటే ఏం మాకు తెలీదు, ఒక కేజీ ఇస్తావా అని అడిగేవాళ్ళు ఉన్నారంట ఆఫ్రికా దేశంలో. అదేదో కూరగాయలు అనుకుని మాకు ఒక కేజీ ఇవ్వండి, మాకు తెలియదు దాని గురించి అని చెప్పేవాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం సువార్త ప్రకటిస్తూ అనేక ఖండాల్లో ఇప్పుడు ఆయనకి 7 ఓడలు కొన్నాడన్నమాట. ఆ ఓడల్లో సముద్రాల్లో ప్రయాణం చేసి మామూలుగా మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చేస్తున్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని కోత యజమానుణ్ణి వేడుకోండి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఆ కోతను గురించి ఏముందంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, పేజ్ నంబర్ 236. అప్పుడు మరి యొక్క దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. 17వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను, అతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. చాలం. పరలోకము నుండి ఆ దూతకు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద పైరు పండి ఉంది. ప్రభు యొక్క రాకడకి సూచనగా ఆ పైరు పండి ఉన్నది, నీ వాడిగలగని కొడవలు పెట్టి ఆ కోతంతా కొయ్యమని పరలోకంలో ఉన్న ఆ దేవాలయంలో నుంచి ఒక స్వరము ఆ దేవదూతతో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ పరలోకంలో ఉన్న మధ్యలో ఉన్న సింహాసనము, ఆ సింహాసనం మీద నుంచి ఆ సింహాసనం ఆసీనుడైన ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ స్వరాన్ని విని పరలోకంలో భూమి మీద అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ కోత యుగ సమాప్తికి సూచనగా ఉంది. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం, పేజ్ నంబర్ 14. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. ఈ లోకంలో కోత, పరలోకంలో చెప్పబడిన ఆ పరలోకంలో ఉన్న సింహాసనంలో నుంచి వచ్చిన ఆ దేవాలయంలో నుంచి వచ్చిన ఆ స్వరం కోత అంటే యుగ సమాప్తిని గురించి చూపిస్తూ ఉన్న కోత అన్నమాట. కోత కోసేవాళ్ళు దేవదూతలు, ఈ రోజున కోత కోసేవాళ్ళు మనుషులు. అందుకే కోత విస్తారంగా ఉన్నది, కోతకు పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి కోతకు పనివారిని పంపమని కోత యజమానుణ్ణి వేడుకోండి. ఈ లోకంలో రక్షణ లేని వారు, రక్షణ లేని మన కుటుంబాల్లో ఎంతమంది రక్షణ ఉన్నది? మన రక్త సంబంధికులు ఎంతమంది రక్షణ పొందారు? మన ఇంట్లో మనతో కలిసి భోజనం చేసే వాళ్ళల్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన రక్త సంబంధికుల్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఇరుగు పొరుగు వారిలో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మందిరానికి వచ్చే వాళ్ళల్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోత విస్తారముగా ఉంది. వాళ్ళని లెక్క పెడితే విస్తారంగా ఉంటారంట. అయితే పనివారు, ఆయన గురించి చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, సువార్త ప్రకటించేవాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు. సువార్తకి వెళ్దాం రండి అన్నారు అనుకోండి.
అందరికంటే ముందు దావీదు వచ్చి కూర్చుంటాడు. ఆయన ముసలాడైపోయి ఆయనకి ఏమి వినబడకపోయినా మేమిద్దరం కూర్చుంటే చాలా విషయాలు, చాలా డౌట్స్ అడుగుతూ ఉంటాడు. యుగ సమాప్తి ఎలా ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పరలోకం ఎలా ఉంటుంది, ఎన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాడో అంకుల్. నాకు చాలా సంతోషం అన్నమాట. నాకు ఆత్మ సంబంధమైన విషయాలు, దైవిక సంబంధమైన విషయాలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. దైవికమైన విషయాల్లో తెలుసుకోవాలని ఆశ, దైవికమైన విషయాలు నేర్చుకోవాలని, లేకపోతే తనకు తెలిసింది ఇతరులకు చెప్పాలనే ఆశ ఈ లోకంలో ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు ధన్యులు అన్నమాట. వారిని చూసి దేవుడు ఇష్టపడతాడు. టైం అవుతుంది, ఇంకా 7 సంగతులు ఉన్నాయి చెప్పగలనో లేదో. సరే, మనం ఎటువంటి పనివారుగా ఉండాలి? మొదటిది రూతు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. రూతు 2వ అధ్యాయం 7వ వచనం, పేజ్ నంబర్ 221. రూతు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆమె, నేను కోయువారి వెనుక పనుల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. రూతు బోయజు పొలంలో పనిచేయడానికి వచ్చింది. ఎలా చేస్తుందంటే పొద్దుటి నుంచి సాయంకాలం దాకా పని చేస్తూనే ఉందంట. ఆమె పనిని గురించి అక్కడున్న పనివారు బోయజ్తో ఏం చెప్తున్నారంటే, పొద్దుటి నుంచి ఇప్పుడు దాకా ఏరుకుంటానే ఉంది, మధ్యలో మాత్రం కొంచెం సేపు కూర్చుంది. ఏం చెప్తున్నారు ఆమె గురించిన సాక్ష్యం అంటే, ఆమె కష్టపడి పని చేస్తుంది. మరి మన సంగతి ఏంటి? మనం ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నామా? ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను, నాకు ఈ వాక్యం నేర్పించారు, ఈ వాక్యం నేను నేర్చుకున్నానని ఎవరితోనైనా చెప్తున్నామా? ఎవరితోనైనా దేవుని యొక్క వాక్యాన్ని గురించి, మనకు తెలిసిన దాని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేస్తున్నామా? కొంతమంది తెగ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. నాకు కూడా ఫోన్లు చేస్తారు. ఇంకా ఇంకా నాకేమో ఫోన్లు మాట్లాడడం ఎందుకో, నాకు చెవులు కొంచెం ప్రాబ్లం అన్నమాట. కాబట్టి నేను ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడితే నాకు చికాకు వస్తుంది. అంటే నేను ఫోన్లు మాట్లాడడం, స్పీకర్ పెట్టుకుని మాట్లాడడానికే ఇష్టపడతాను. ఎందుకంటే అది సరిగా నాకు అంత చాలా డిస్టర్బర్గా ఉంటుంది అన్నమాట ఎవరన్నా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడి. దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని పని, కష్టపడి దేవుని పని చేయాలని ఉంది, కానీ కష్టపడి మాట్లాడడం వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, చెవులు కోసుకునే మాటలు, కల్పనా కథలు కల్పించి ఇప్పుడు సినిమాలు, స్టోరీలు రాస్తారు. అలాగే వాక్యంలో కూడా కథలు కల్పించి రాసేవాళ్ళు తయారైపోయారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ కథలు కొనుక్కొని చెప్పే బోధకులు తయారైపోయారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రూతుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆమె పొద్దుటి నుంచి పనిచేస్తూనే ఉంది. ఎందుకు పనిచేయాలా? ఆమె ఒక్కతే కదా. ఆమెతో పాటు తోడుకోడలు ఉంది. ఏం పేరు ఆ తోడుకోడల పేరు? ఓర్ఫా. ఎక్కడుందామా? వెళ్ళిపోయింది. నా సంగతి నేను చూసుకుంటాను, నా జీవితం నేను రూతు ఎందుకు వచ్చింది? దేవుని ప్రజల గురించి విన్నది. దేవుని ప్రజలతో కలిసి జీవించాలనే ఆశ, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని ప్రజలతో కలిసి నివసించాలని, దేవుని గురించిన ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన మోయాబు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి 2 అత్తాకోడలు నడిచి వచ్చారు. నడిచి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏమీ లేదు తినడానికి, పరిగేరుకుంటారు. బేదలు, కూటికి లేని వాళ్ళు పరిగేరుకుంటారు. ఆ పరిగేరుకోవటానికి వెళ్ళి కూడా పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఏరుకుంటూనే ఉందంట. వచ్చి, అయ్యా మాకు ఇంట్లో ఏమి లేవు, పరిగేరుకుంటాను ఈ పొలంలో అంటే, సరే ఏరుకోమన్నారు. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఏరుకుంటూనే ఉందంట. అది దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్ముడు రాయడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క ఆసక్తి, ఆమె యొక్క ప్రయాస దేవుడు చూసి, నా ప్రజలు కూడా ఇలాగా కష్టపడితే ఎంత బాగుండు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, క్షయమైన ఆహారం ఎట్లయినా వస్తుంది.
అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అని చెప్పాడు. అక్షయమైన ఆహారం అంత సులభంగా దొరకదు. దేవుని యొక్క వాక్యంలో మహాజ్ఞాని అయిన సొలొమోను సత్యము చాలా లోతుగా ఉంటుంది అంటాడు. బావిలో నీళ్లు పైన ఉంటే చేదుకోవడం కష్టమా, లోపల ఉంటే చేదుకోవడం కష్టమా? లోపల ఉంటే చేదుకోవడం కష్టం. సత్యము లోతుగా ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పిన మాట చదవండి అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కోసము కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. అక్షయమైన ఆహారం. ఉదయం 10:30కి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి దేవుని యొక్క వర్తమానం ఏంటి? ఆరాధన వర్తమానము మరణము తప్పించే దేవుడు. ఆయన కనుదృష్టి మన మీద నుంచి ఆయన మన మరణాన్ని, మనకొచ్చే కష్టాలని, మనకొచ్చే శోధనలన్నిటి నుంచి తప్పించి క్షేమకరమైన మార్గంలో నడవటానికి ఆయన సహాయం చేసేవాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. ఎటువంటి పనివారముగా ఉండాలంటే రూతు ఏం చెప్తుందంటే, కష్టపడి అక్షయమైన ఆహారం సంపాదించుకునే పనివారికి సాదృశ్యంగా రూతు కనబడుతుందన్నమాట. ఆ దేవుడు, ఆ దేవుని యొక్క రాజ్యము, ఆ దేవుని యొక్క ప్రజలు, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ దేవుని యొక్క కట్టడలు, ఆ దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం, ఇవన్నీ నేర్చుకోవడానికి ఆమె వచ్చింది. రెండవ మాట, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13వ వచనం. తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నీ వద్దకు పంపుచున్నాను. దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను, హీరాము. సొలొమోను సముద్రానికి ఇటు పక్కన ఉంటాడు, హీరాము అనే వ్యక్తి సముద్రానికి ఆ ప్రక్కన ఉంటాడు. ఈయన రాజే, ఆయన రాజే. హీరాము అనే రాజు ఏం చెప్తున్నాడంటే, చదవండి అన్నమాట మళ్ళా 2వ అధ్యాయం 13వ వచనంలో. తెలియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి ఇంకా ఇవన్నీ చదివితే నాకు టైం అయిపోతుంది, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. అతని గురించి ఏముందంటే, దేవుని యొక్క మందిరం యొక్క పని కోసం హీరాము అనే రాజు సొలొమోనుకి దేవాలయాన్ని కట్టడానికి ఆ సముద్రపు అవతల ఉన్న ఆ యొక్క అరణ్యంలో ఉన్న దేవదారు మ్రానులు, సరళ మ్రానులు, తర్వాత ఇంకా ఎత్తుగా పెరిగాయేంటి దేవదారు, ఏదో చెప్పారు, సరళ మ్రానులు, ఇంకా చాలా మానులు అతడు కొట్టి పంపిస్తాడనమాట. అతను పని చేయడానికి, ఆ దేవుని యొక్క మందిరంలో పనిచేయడానికి ఒక మనిషిని పంపిస్తూ ఏమంటాడంటే, తెలివి వివేచనీయు గల హూరాము అని ఒక చురుకైన పనివాణిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైనవాడు. అతడు బంగారముతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్లతో, మ్రానులతో, ఊదా నూలుతో, నీలి నూలుతో, సన్నపు నూలుతో, ఎర్ర నూలుతో పని చేయగలిగిన నేర్పరి అయిన వాడు. సకల విధములకు చెక్కడపు పనియందు, మచ్చులు కల్పించటయందు యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదును నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. రెండవది ఏంటంటే చురుకైన పనివాడు. కాబట్టి ఆ రాజు అతని గురించి ఏం చెప్తున్నాడంటే, అతడు ఇచ్చే సాక్ష్యం, ఇతడు అన్ని పనులు తెలిసినవాడు. బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుపుతో, చెక్కతో, నూలుతో, నీని నూలుతో, రకరకాలైన పనులు. టాలెంటెడ్ మ్యాన్, నేర్పరిగా చేయగలిగినవాడు. నీ దగ్గర పనిచేసే ఉపాయశాలులకి, నీ దగ్గర ఉండే వాళ్ళందరికీ ఆలోచన చెప్పగలిగిన ఆలోచనకర్త. లోకంలో మనం కూడా దేవుని యొక్క ప్రజలంగా అలాగా ఉండాలని, అటువంటి పనివారంగా ఉండాలని చదువు. మూడవదిగా నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా 5:16.
పేజ్ నంబర్ 403. ఇదియుగాక 404. చదమ్మా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, పేజ్ నంబర్ 404. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయించు వచ్చి. మూడవదిగా నెహెమ్యా ఏం చెప్తున్నాడు? నేను నా పనివారు పని చేస్తున్నా. నేనే పని చేస్తే నాతో కలిసి వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆ అధ్యాయం అంతా చదివితే వాళ్ళు ఏక ఆత్మ ఏక మనసుతో పనిచేసేవాళ్ళు అన్నమాట. నెహెమ్యా పని చేస్తుంటే ఆయన చేసుకుంటాడులే, చేసుకుంటారు, పని జరుగుతూనే ఉంటుంది. అయితే తన పని వారిని గురించి నెహెమ్యా ఏం చెప్తున్నాడు? నేను చేసే పని నాతో కలిసి వాళ్ళు పనిచేస్తారు, మేమందరము ఏక మనసుతో పనిచేస్తాం. లోకంలో కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారంటే, కోతకు ఎటువంటి పనివారు కావాలంటే పనిచేసే వారితో కలిసి ఏక మనసు కలిగి పనిచేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. నేను పని చేయగా నాతో పాటు వాళ్ళు కలిసి పనిచేస్తారు. నేనేమన్నా జోక్ చెప్పానా? 4వది, ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. అంతకుముందు యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండటం చూశాడు. ఆ సింహాసనం, అటువంటి సింహాసనం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆ సింహాసనాన్ని చూసి యెషయా తను తాను చూసుకున్నాడు. చూసుకోగానే తను చాలా అపవిత్రంగా కనిపించాడు. యెషయా యవనస్తుడైన ప్రవక్త. పై వచనాల్లో ఉంటుంది, ఉజ్జియాకి యెషయా మంచి స్నేహితుడు అనమాట, రాజు ఉజ్జియా. ఉజ్జియా కాలంలో యెషయా ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉన్నప్పుడు ఉజ్జియా ఏది చెప్తే, యెషయా ఏం చెప్తే ఉజ్జియా చేసేవాడు. ఉజ్జియా చేసే ప్రతి పని కోసం యెషయా ప్రార్థన చేసేవాడు. ఉజ్జియా చనిపోయాడంట. చనిపోయినప్పుడు యెషయా చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకు చచ్చిపోయాడు, నాకు తెలియకుండా చచ్చిపోయాడు. ఎవరైనా చచ్చిపోతే మనకు కూడా చాలా దిగులు వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు పరలోక దర్శనం ఇచ్చాడు. దర్శనమిచ్చి యెషయాకి ఏం చూపించాడంటే, తన యొక్క జీవితము, తనలో ఉన్న అపవిత్రత చూపించాడు. అప్పుడు యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య ఏమంటాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితినను. ఎప్పుడైతే తాను అపవిత్రుడని తెలుసుకున్నాడో, ఆ బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కణికను తీసి ఒక శరాపు వచ్చి ఆ నిప్పు కణికని యెషయా పెదవులకు తగిలించాడు. తగిలించగానే దేవుడు చెప్పాడు, నీ పాపము పరిహారం అయింది అని చెప్పాడు. అప్పుడు తన పాపం పరిహారమైన తర్వాత యెషయా అంటున్నాడు, అక్కడ ఒక స్వరం వినబడుతుంది పరలోకం నుంచి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, మా కోసం ఎవరు వెళతారు అని అడుగుతూ ఉంటే యెషయా అంటున్నాడు, తన అపవిత్రమైన పదవులు కాల్చబడి పరిశుద్ధుడిగా చేయబడిన యెషయా అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ. ప్రభువా నేనున్నాను, నన్ను పంపమని యెషయా దేవునికి సెలవిచ్చాడు. కాబట్టి లోకంలో కోత విస్తారంగా ఉంది, పనిచేసే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే తమ పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ఆయన పని చేయడానికి ఇష్టపడతారో వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక 3 మాటలు ఉన్నాయి, టైం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే ఇంకా మిగిలిన పనివారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మోకరించండి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. రూతు గురించి పరిశుద్ధాత్ముడైన దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆమె కష్టపడి పనిచేసేది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు.
కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం నేను చూస్తున్నాను. రెండవది హూరాము. అతడు చురుకైన పనివాడు, ప్రతి విధమైన పనిని జ్ఞానముతో చేయగలిగిన యుక్తి గలవాడు, ఉపాయశాలలకు ఆలోచన చెప్పగలిగిన ఆలోచనకారత. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుడు చురుకైన పనివారి కోసం చూస్తూ ఉన్నాడు. మూడవది, దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా పనిచేసేటప్పుడు తన యొక్క పనివారు కూడా కలిసి పనిచేశారు. ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఇది నా దేవుని పని, ఇది నేను చేయాలి, ఇది నాకు అప్పగించబడిన బాధ్యత అని ఏక మనస్సుతో పనిచేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. నాలుగవది, యెషయా. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిగా ఉన్నారంటే యెషయా వెంటనే ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమని చెప్పాడు. తన యొక్క అపవిత్రత నుండి విడిపించబడిన యెషయా చెప్తున్న మాట, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. కాబట్టి లోకంలో దేవుడు అటువంటి పనివారుగా మనం ఉండాలని కోరుకుంటాడు. అలాగన ఈ లోకంలో జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేసి మనల్ని దేవుని యొక్క పనిలో, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యం యొక్క పనిలో ఉపయోగించి వాడుకొని మనకి, మన కుటుంబాలకి శాశ్వతమైన దీవెన, మనం కూడా మన మాటలు, మన క్రియలు దేవుని యొక్క సన్నిధిలో రాయబడేదిగా ఉండటానికి ప్రభువే మనందరికీ సహాయం దయచునుగా. దేవుడు మనల్ని అలాగున సిద్ధపరచి దీవించునుగాక. మోకరించండి, మనల్ని మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పొందు. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 'నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది'. చిన్న పాటల పుస్తకం, ఓకే, చిన్న పాటల పుస్తకాల్లో లేదా పాట పెద్ద పాటల పుస్తకాల్లో ఉంటుంది, గ్రూప్లో పెడతాను. పెద్ద పాటల పుస్తకం ఎవరి దగ్గర ఉంది? మోరియా ప్రార్థన మందిరం గ్రూప్లో పాట పెడుతున్నాను. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. పల్లవి మొదటి చరణం, చివరి 2 చరణాలు. సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదవేళ, నీవు యేసును అంగీకరించి యాగు చేసేదవేళ, మేల్కోలేము, మేల్కో సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది.
విస్తారము ఏది నీ బలి అర్పణ ఏది కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే యేసు నిన్ను పిలచుచుండే యేసు నిన్ను పిలచుచుండే త్రోసి వేసేదవా ప్రభు పిలుపున్ త్రోసి వేసేదవా ప్రభు పిలుపున్ నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది అర్పించగా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో అర్పించగా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో నా సిలువను ఎత్తుకొని నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబాడింతును నేను నిన్నే వెంబాడింతును నేను నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసు అంగీకరించి నిద్రించెదావేళ ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదావేళ మేల్కో రమ్ము మేల్కో లెమ్ము దారము విశ్వాసి నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది దయచేసి కూర్చోండి. దయచేసి వారి కార్యక్రమాలు గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తాను. ఆరాధన అయిన వెంటనే యూత్ మీటింగ్ ఉంటుంది. తర్వాత సాయంకాలం 5 గంటలకి సువార్త ప్రకటించుకుంటూ చల్లపాలెం వెళ్తాం. చల్లపాలెంలో రాత్రికి మీటింగ్ కలిగి ఉంటాం. ఆ తర్వాత మంగళవారం సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది మందిరంలో మోరియాలో. ఆ తర్వాత గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రకటన గ్రంథం మీద బైబిల్ స్టడీ జరిగిస్తున్నాం. గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత గురువారాలకు ప్రత్యేకమైన ప్రకటన. జమ్ములపాలెంలో వార్షికోత్సవ ప్రత్యేక కూడికలు ఉంటాయి. జమ్ములపాలెంలో ప్రత్యేక కూడికలు, వార్షికోత్సవ ప్రత్యేక కూడికలు ఉదయం 9 గంటలకి ఇక్కడి నుంచి వ్యాన్ బయలుదేరుతుంది. వచ్చేవాళ్ళు బుధవారం ఉదయం 9 గంటలకి మందిరానికి వస్తే జమ్ములపాలెంలో జరిగే వార్షికోత్సవ కూడికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాం. ఆ తర్వాత శుక్రవారం మందిరంలో విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అదే సమయంలో పోయిన వారం తక్కెళ్ళపాడులో ఆల్ నైట్ ప్రేయర్ జరగలేదు. ఈ వారం తక్కెళ్ళపాడులో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అలాగనే చల్లపాలెంలో కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నేను చల్లపాలెం
మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ కోసం వెళ్తాను. తక్కిళ్ళపాడు బ్రదర్స్ వెళ్తారు. దీనికోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. యూత్ మీటింగు ఆరాధన వెంటనే భోజనాలు సిద్ధపరిచారు. భోజనాలు చేసుకున్న తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది. 5 గంటలకి సువార్త ఉంటుంది. బహిరంగ సువార్త చేసుకుంటూ చల్లపాలెం వెళ్ళి అక్కడ రాత్రికి మీటింగ్ పెడతాం. మంగళవారం సిస్టర్స్ మీటింగు. గురువారాల్లో జమ్ములపాలెంలో వార్షికోత్సవ కూడికలు ఉంటాయి. బుధవారం ఉదయం 9 గంటలకి వ్యాన్ బయలుదేరుతుంది. కాబట్టి వచ్చేవాళ్ళు ఉదయం 9 గంటలకు రావాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. గురువారం బైబిల్ స్టడీ సాయంకాలం 7:30 గంటలకి. శుక్రవారం ప్రార్థనా కూడిక, సంఘ ప్రార్థన మోరియాలో ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయరు చల్లపాలెంలో ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటుంది. అలాగే నా తక్కిళ్ళపాడులో కూడా గత వారం ఆల్ నైట్ ప్రేయర్ జరగలేదు. సోమవారం రాత్రికి చినకొండ అన్న ఇంట్లో మీటింగ్ జరిగింది కాబట్టి ఆల్ నైట్ ప్రేయరు అక్కడ అనౌన్స్మెంట్ చేయలేదండి, అందుకని జరగలేదు. ఈ వారం ఆ తర్వాత ఆపరేషన్ జరిగిందా? దెబోరాకి కడుపులో ఒక గడ్డ లాంటిది వచ్చి ఆపరేషన్ చేస్తారు. చీమకుర్తి జవహర్ హాస్పిటల్లో ఉంది. దెబోరాకి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత బంగారయ్యన్న 2 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. మారని, మార్పు లేని, మాట తప్పని మా గొప్ప దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యుగ యుగములకు సజీవుడైన జీవము కలిగిన దేవుని సేవించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో నిబిడలంగా తండ్రి నీ ప్రజల కొరకై ప్రార్థన చేస్తున్నా. నీ మందిరంలో మోకరించిన ప్రతి కుటుంబాన్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు. నీ ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత మీరే మీ మహిమలో తీరుస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్న బిడ్డలను కనికరించండి తండ్రి, వారి చదువుల్లో మీరే కృప చూపుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎండాకాలం సెలవుల సందర్భంగా బిడ్డలు ఇంటి దగ్గర ఉండే సమయం దేవునికరంగా చేయండి, కృప చూపుతూ రావాల్సిందిగా ఏమైనా కొంతమంది బిడ్డలు వారి వారి స్వగ్రామాలకు వెళ్ళారు, తిరిగి క్షేమంగా మా మధ్యకి మీరే నడిపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే తండ్రి యవన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారికి మంచి వివాహ సంబంధాలని మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. కనికరించము తండ్రి, కృప చూపండి. దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే వృద్ధాప్య బలహీనతల్లో ఉన్న వారిని కనికరించము తండ్రి. వృద్ధాప్య బలహీనతలన్నింటిలో మీరే మీ శక్తిని అనుగ్రహించి నడిపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కనికరించము తండ్రి, కృప చూపండి. అలాగన మా ప్రియ సహోదరి దేబారా కొరకు ప్రార్థన చేస్తున్నాం. కడుపులో చిన్న కణితి వచ్చి ఆపరేషన్ చేశారు జవహర్ హాస్పిటల్ చీమకుర్తిలో. ప్రభా మీద ఆశ్రయాలకి ఆ గాయం త్వరగా మానిపోవడానికి మీరే కృప చూపండి. సంపూర్ణ ఆరోగ్యంతో మీరే నింపుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి విధమైన కీడు, అపాయం, నష్టం నుండి తప్పించండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపు. అలాగే దావీదనకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కనికరించండి. రాణకి కూడా పడి దెబ్బలు తగిలి తలలో 3 కుట్లు పడ్డాయి. ఇది ఆశ్రయాలకి మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రాలు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యము, నూతన బలము, శక్తి దయచి. దాస్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు కూడా ఆపరేషన్ జరిగింది. ఈ దినం తక్కిళ్ళపాడు పరిచర్యకి వెళ్ళారు. పరిచర్యలో మీరు సాయం చేశారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభువా సంగీతరాను కుటుంబం నూతనంగా ఆటో తీసుకున్నారు. వారి పిల్లలకి, కుటుంబానికి మీ దీవెన, మీ ఆశీర్వాదము దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను తండ్రి. కనికరించండి, సహాయం తెచ్చి నీ ప్రజలందరూ ఆర్థికంగా ప్రభువా ఎదగటానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆత్మీయంగా ఎదగటానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. కనికరించము, సహాయం తెచ్చు. దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తిరుపతమ్మ ఇంటి నిర్మాణంలో సహాయపడుతూ వచ్చారు. తన ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలనుకుంటున్నా సమయం కొరకు మీరే సిద్ధపరచండి. అలాగే మా తండ్రి ఇల్లు కట్టుకుంటున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. జయమ్మ కుమారుడు భాస్కర్ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంటి నిర్మాణంలో మీరే సహాయపడుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మందిరంలో ప్రభా శ్యాము, ఎజ్రా, అలాగే తండ్రి ఇంకా యవన బిడ్డలు అనేక మంది మీ పని చేస్తున్నారు. అజర్య, దీపక్, అలాగే తండ్రి బన్సీ. బిడ్డలను కనికరించండి. ప్రవీణ్, బిడ్డలను కనికరించము తండ్రి. బిడ్డల మేలు కొరకే జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పని పరిచయను ఆశీర్వదించి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దినం మీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రసాదన్న అంజమ్మక్క కుమార్తె సలోమి వివాహం జాన్సన్తో జరిపించారు. నూతన యవన బిడ్డలకి నూతన కుటుంబానికి మీ దీవెన ఆశీర్వాదం దయచి. ప్రత్యేకంగా రమాదేవి యొక్క భర్త ఆంజనేయులు గారి ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఉంటుండగా మీ దాసుని కనికరించండి.
తీసుకునే మందులు, తినే ఆహారము మీ రక్తముగా మార్చి సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తండ్రి కనికరించండి, కృప చూపండి. దేవా స్తోత్రములు. మనవడు నవీన్ ఫస్ట్ ఇయర్ పరీక్ష పాస్ అవ్వడానికి కృప చూపారు. ప్రభువా నవీన్కి కూడా మంచి జ్ఞానము, తెలివి, వివేచన మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. కృప చూపు తండ్రి సాయం. రమాదేవి కూడా మంచి ఆరోగ్యం దయచి. అంకరా ఉన్న అమెరికరుణ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యము, నూతన బలము, శక్తి దయచి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలకి మంచి వివాహ సంబంధాలు దయచేయండి. కెజియా కొరకు, జ్యోతి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రహ్మయ్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. ఇంకెవరెవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా లిల్లీని కనికరించండి. వారికి మంచి వివాహ సంబంధాలు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్రావణికి మీరు సుఖప్రసూతి అనుగ్రహించారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భాగ్యలత 7వ నెల గర్భవతిగా ఉంది, కనికరించండి. బ్యూలా 8వ నెల గర్భవతిగా ఉంది, కనికరించండి. అలాగే చైతన్య కళాగిని కోటేశ్వరరావు గారిని ప్రేమించి వారికి ఇచ్చిన బాబుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి. అలాగే ప్రసాదన్న వనజమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రసాదన్నకి కూడా కంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఆయనకు కూడా మంచి ఆరోగ్యము, నూతన బలము, శక్తి దయచి. మీ సన్నిధిలో మోకరించిన ప్రతి కుటుంబాన్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదగటానికి, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వృద్ధాప్య బలహీనతల్లో ఉన్న వారిని కనికరించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యము, నూతన బలము, శక్తి తెచ్చి. కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్న వారిని కనికరించండి. ప్రభువా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో, కోర్టు కేసుల్లో ఉన్న వారిని కనికరించి రుణ బాధలు, కోర్టు కేసులన్నింటి నుంచి మీరే విడుదలను గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభువా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీ సన్నిధికి తీసుకొచ్చిన వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు. చంద్రపాలెం, గంగవరం, అలాగే తండ్రి చీమకుర్తి, ఏలూరు వరిపాలెం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీ ప్రజలను మీ మధ్యకి మీ సన్నిధికి నడిపించినందుకే మీకు వందనాలు. చీమకుర్తి నుంచి, అలాగే చిలకపాడు నుంచి, ప్రభువా ఏలూరు వరిపాలెం నుంచి, ఎండ్లూరు నుంచి నీ ప్రజలందరినీ మీరు తీసుకొచ్చినందుకే వందనాలు. వారి కుటుంబాలకు మీ దీవెన, మీ ఆశీర్వాదము మీరే కలుగజేయవలసిందిగా కోరుకున్నాను. స్థానికంగా సంఘంలో ఉన్నవారు కూడా సకాలానికి వచ్చి సకాలానికి ప్రార్థన, ఆరాధన ముగించుకోవడానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. గత వార కార్యక్రమాలన్నింటిలో సహాయపడుతూ వచ్చారు తండ్రి, మీకు స్తోత్రములు. ముందున్న వార కార్యక్రమాల్లో కూడా మీరే సహాయం తెచ్చండి. సాయంకాలం చలపాలెంలో జరిగే ప్రత్యేక కూడిక, అలాగే మా తండ్రి రేపు ప్రభువా మా మంగళవారం జరిగే స్త్రీల మీటింగు, అలాగే నా తండ్రి మా ప్రభువా బుధ శుక్రవారాల్లో అమలపాలెంలో జరిగే వార్షికోత్సవ కూడికలు, గురువారం జరిగే బైబిల్ స్టడీ, అలాగే మా తండ్రి శుక్రవారం ప్రార్థనా కూడిక, వీటన్నిటిలో మీరే సహాయపడుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సంపతన్న కోటేశ్వరమ్మ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. మీకు కుమార్తె కోటేశ్వరమ్మకి తలనొప్పి ఉంది, దడ ఉంది. మీ గాయపడిన హస్తంతో ముట్టి కోటేశ్వరమ్మకి సంపూర్ణ ఆరోగ్యము, నూతన బలము, శక్తి మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభా కనికరించము, కృపచము. ఇంకను ఆయా బలహీనతల్లో ఉన్న ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వృద్ధాప్య బలహీనతల్లో, అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరిని కనికరించండి. మీ గాయపడిన హస్తం వారి మీద ఉంచి వారికి సంపూర్ణ ఆరోగ్యము, నూతన బలము, శక్తి మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. సమయాభావంలో ఎవరి కోసం అయితే ప్రార్థన చేయడం మర్చిపోయిన వారిని మీరే కనికరించండి, కృప చూపండి. అందరిని అన్ని విధాలా మీరు ఆదరించి నడిపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రేమ సిద్ధపరిచిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారికి కుటుంబాలకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, ప్రతిఫలం దయచేయమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, అలాగే నా బంగారాయన సాక్షి చెప్పనైనగా సమయాన్ని దీవెనకరంగా చేయమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి హైదరాబాద్ నుంచి కూడా రూతక్కను మా మధ్యకి తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. మీ దాసరాలు కుటుంబము బిడ్డలను కనికరించండి. వారి పనుల్లో మీ ఆశీర్వాద హస్తం తోడుగా ఉంచండి. అలాగన అందరిని అన్ని విధాలు మీరు ఆదరిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యవనస్తులు భోజనాలు అవన్నీ పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. బంగారాయన సాక్ష్యం చెప్పిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుంటాం. రెండు నిమిషాలు, 10 నిమిషాలు. సరే ఈసారి వారం చెప్తాను. ఈసారి నెక్స్ట్ వీక్ చెప్తాను. సరే 10 నిమిషాలు టైం అయిందా? టైం అయింది, 2 అయింది.
త్వరగా చెప్పండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మీ ఘననామంకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాపాడి మరి ఈ విధంగా ఈ స్థితిలో ఉంచినందుకు, ఇంతకాలం మరి దావీదుని కాపాడినట్లుగా నా ప్రాణములను కాపాడి మరి మమ్మల్ని సజీవులుగా ఉంచడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. దయగల తండ్రి, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. సాక్ష్యంలో మీ కృప అనుగ్రహించవలసిందిగా, మీరే తోడుగా ఉండవలసిందిగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీకు అందరికీ నా హృదయపూర్వక యేసుక్రీస్తు ప్రభు వారి నామమున హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామండి. మరి ఇప్పుడు చిన్న విషయాన్ని మీ దృష్టికి నేను తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోద్ది. ఏమీ లేదు. మరి యేసు ప్రభువుని నమ్ముకొని మరి ఈ దాదాపు నేను ఈ విధంగా ఈ స్థితిలో, ఈ వయసులో ఈ విధంగా ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులుగా మరి ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాను. అది 6 రోజులు ఉపవాస ప్రార్థన. 6 రోజులు అన్నం లేకుండా కాదండి, 6 రోజులు తినకుండా తాకుండా కాదు. అలా అనుకోవద్దు. ఎందుకంటే నేను అసలే ఒకప్పుడైతే 60 కేజీలు తప్పదారులు ఉండేవాడిని. ఇప్పుడు ఇంకా తగ్గిపోయాను. ఎంత ఉన్నానో చాలా నాకు తెలియదు. 6 రోజులు. అయితే ఈ 6 రోజులు ఎందుకు చెప్తున్నామంటే, మరి నేను అంతగా బలపడలేకపోయాను. కారణం మరి ఈ కూడికలకు అందుకోలేకపోవటం, అనేక చోట్ల స్వార్థకు పోలేకపోవటం, మరి అలాగే ఇంట్లో వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇంకా దాన్ని అంటిపెట్టుకొని ఆ విధంగా ఉండటం వల్ల మరి మా ఇంటి వాళ్ళు కూడా అంతగా విశ్వసించలేదు, అంతగా బలపడలేదు, ఇంకా వెనక పడిపోతున్నారు. అయితే ఈ కారణాల దృష్ట్యా మరి నాకు 60 సంవత్సరాలు ఇచ్చినందుకు నేను 6 రోజులు దేవునికి కృతజ్ఞతలుగా సమర్పిస్తున్నాను. ఎలా సమర్పిస్తున్నానంటే, ఇంటి వద్ద కాదు, ఇంటి వద్ద చేయను, ఇంటికి దూరంగానే చేస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నతనంలో ఒక సముద్రాన్ని చూసినప్పుడు ఇది దేవుని సృష్టి అని నా హృదయానికి వచ్చింది. అలాగే ఒక అరణ్యం చూసినప్పుడు, ఒక కొండను చూసినప్పుడు ఇది దేవుని సృష్టి అని చెప్పేవాడు. ఏకాంత ప్రదేశంలో ఆత్మ సహవాసం ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఏకాంతంగానే ఆనందిస్తుంటాను దేవుని. మరి ఆ విధంగా ఎందుకు చేయాలంటే, సరే అన్నం టైం అయింది కాబట్టి 4 మాటలు. ఉదాహరణకి ఒక చిన్న గ్రామం కానివ్వండి, ఒక పెద్ద టౌన్ కానివ్వండి, ఒక పెద్ద బెంగళూరు సిటీ లాంటిదైనా కానివ్వండి, ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ మనిషి జీవితానికి ఆ ఇంట్లోకి పోతే ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు అన్నీ ఉంటాయి. వాటిలో కూర్చొని కూడా చేసేవాళ్ళు చేస్తారనుకోండి, నేను కాదనలేదు. కానీ దాని బయట 4 పక్కల ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు భూమి ఆకాశములు దేవుని సృష్టిగా మరి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి యథార్థవంతమైన, మన రూములో ఒక రబ్బర్ పూలు పెట్టుకొని బల్ల మీద చూస్తాం, బయటకు పోతే దేవుని సృష్టి అయినటువంటి ఒరిజినల్ ఒక పువ్వుని చూస్తాం, ఒక జంతువుని చూస్తాం, ఒక పక్షిని చూస్తాం, ఒక ప్రదేశాన్ని చూస్తాం. అంత పెద్ద అలాంటి ప్రకృతిలో మనం దేవుని గుర్తు చేసుకొని ఆరాధించుకోవడం అనేది చాలా అదృష్టం. అలా ఫస్ట్గా నేను కొంత ఉపవాస ప్రార్థన అలా ప్రారంభించుకొని ఆ విధంగా తర్వాత నేను కొన్ని ఉపవాస ప్రార్థనలు, అలాగే యవనస్తుల కూడికలు ఇలాంటి వాటికి రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా బలహీనపడి ఎంతో వెనకబడి ఉన్నాను అన్నమాట విశ్వాసంలో. మరి అలా చేయాలంటే మరి సామాన్యంగా
పట్టణంలో అయితే పట్టించుకోరు, కానీ పల్లెటూళ్ళు అయితే ఇదేంది, ఇది ఒక వెర్రితనమా, ఇది ఒక పిచ్చా అనుకుంటారు. అనుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే అది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్దేశం. మరి నా గ్రామంలో ఒక 3 రోజులు ఊరి బయట ఆ పొలాన చెరువు కట్టల మీద అలా కూర్చొని నేను బైబిల్ చదువుకుంటా, రాసుకున్న రెఫరెన్స్లు, కొన్ని పాటలు చదువుకుంటా, నా విధేయతలు ఆయనకు చెప్పుకుంటా, అలాంటి ఏమైనా ఉంటే ఆ వాక్యం ద్వారా నాకు వచ్చే సలహాలు నేను తీసుకుంటా. ఆ విధంగా ఒక 3 రోజులు గడుపుకొచ్చుకున్నాను. మరొక 3 రోజులు ఒక సముద్రం దగ్గర, ఒక పర్వతం దగ్గర నేను ఆ విధంగా దేవునితో గడపాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను మరి ఏ ఇతర డబ్బు కావాలని, ఇళ్ళు కావాలని, ఇంకా ఏదేదో కావాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి నేనైతే విడుదలలో ఉన్నాను, అన్నింటి నుంచి విడుదల పొందాను కాబట్టి నాకు అలాంటి అవసరం లేదు. ఆత్మతో స్నేహంగా నాలో ఉన్న లోపాలు పరిశీలించుకుంటా, నేను ఎవరి ఎడల ఎలాంటి అవిధేయతలు చేశాను, వాటన్నిటికీ క్షమాపణ అయింది. వాళ్ళు సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా వారి ఎడల నేను చేసిన పనులు ఏంటి, వాళ్ళకి నేను ఏ విధంగా మరలా ఏ విధంగా వాటిని సరి చేసుకోవాలి, ఇలాంటివి మాత్రమే నేను వాక్యానుసారంగా అక్కడ కూర్చొని నేను మరి ఆత్మ సహవాసం చేసుకోదలుచుకున్నాను. మరి కాబట్టి మరి గొప్ప దేవుడిని నమ్మాను కాబట్టి, మరి ఆ దేవుడిని వెంబడిస్తున్నాను కాబట్టి, మరి కుటుంబ సభ్యులు ఉంటారో వినరో. మొన్న ఒకనాడు మా మనవరాలు అన్నప్రాసన సమయంలో చెప్తే సరేలే అన్నారు, ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఎందుకంటే వాళ్ళు అలాగ అనుకోవచ్చు, పిచ్చి ముదిరిందా, పిచ్చి ఎర్రెక్కిందని. ఆ వెర్రె జ్ఞానాన్నే ప్రభువు కోరుకున్నాడు. నా మరణంతో వాళ్ళు రారు కదా, కాబట్టి నా మరణము, నా శరీరము, నా జీవితం కాబట్టి నేను వారిని అంగీకరించకపోయినా నేను వాళ్ళని పాటించాల్సిన అవసరం నాకు లేదు. అంగీకరిస్తారని నా ఒప్పుకుంటారు, ఎందుకంటే నాతోటి నా భార్య ఆనాటి నుంచి ఈనాటికి వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు కూడా అంగీకరిస్తుందని నా ఆశ. అలాగే మన సంఘానికి ఎందుకు చెబుతున్నానంటే, నేను ఆనాటి నుంచి ఈనాటికి మన సంఘంలో బలపడ్డాను. మరి అబ్రహాం గారి సమయంలో కూడా నన్ను ఎంతో ప్రోత్సహించాడు. మరి వాళ్ళ ఎఫ్రాయిం గారు కూడా మరి మేము ఎంత ఇస్తున్నామనేది చూడకుండా ఒక ఆటో పంపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, మరి అలాగే అన్నం పెడుతున్నాడు, మరి జీవాహారం ఇస్తున్నాడు. అలాంటప్పుడు మన సంఘంతో కూడా నేను ఇలాంటి విషయం ఒక వెరైటీగా ఉంటుంది కాబట్టి నేను పంచుకోవాలి, చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి నేను చేయబోయే ఆ ఉపవాస ప్రార్థన తినొచ్చు, తింటా తాగుతూ ఉండొచ్చు, కానీ మంచినీళ్ళు తాగదు. కొందరు ఉపవాస ప్రార్థన అని అన్యులు ఉయ్యాల్లో కూర్చొని టీవీలు చూసుకుంటా ఏదేదో గడుపుకుంటారు. నాకు ఉయ్యాల ఉంది, కానీ అది కాదు ఉపవాస ప్రార్థన అంటే. ఆత్మతో సహవాసం అది ముఖ్యం. ఆకలి అయితే అప్పుడు తినటం, కొంత టైం అయిన తర్వాత, కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు. ఆ విధంగా దేవుడు నాకు ప్రేరేపించిన విధానాన్ని బట్టి నేను చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మరి గ్రహించి ఆ విధంగా నన్ను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నేను ఆ విధంగా తిరిగి ఇలాంటి కూటములన్నీ పాల్గొనడానికి వీలైనంతవరకు దేవుడు సహాయం చేయాలని, కృప చూపించాలని, మరి నా కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా నేను బలపడాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా దేవుడు సహాయం చేయాలని మీకు చెప్తున్నాను, కోరుకుంటున్నాను. అక్క అక్కడి నుంచి వస్తుంది మీరు సాక్ష్యం చెప్తుంటే. సరే, ప్రార్థన చేసుకుంటాం. ప్రభు స్తోత్రములు, ఈ దాసుడు బంగారు అన్న ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నా ఆత్మీయంగా ఎదగటానికి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆత్మస్వరాన్ని విని ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ ఆత్మీయంగా ఎదగటానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నా. నీ మందిరంలో మోకరించిన ప్రతి కుటుంబాన్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకున్నాను. తిరిగి ప్రభుత్వ అనంతరం వారి వారి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, మీ మందిరంలో ఉన్న ఆశీర్వాదములతో వారిని నింపి వారి గృహాలకు సంతోషంతో పంపించమని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. యవనస్తులు త్వరగా చేపలు తీసినట్లయితే భోజనాలు వడ్డిస్తారు. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తాం.
Gracias.